మద్యం మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో ఎంతకైనా తెగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఓ తాగుబోతు భర్త కట్టుకున్న దాన్నే కడతీర్చాలనుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన చేవూరి మాలకొండయ్య మద్యం మత్తులో భార్య జ్యోతిని కత్తితో గొంతులో పొలిచాడు. అనంతరం ఆమె చనిపోయిందని భావించిన మాలకొండయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కింటి వాళ్ళు గమనించి బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గతేడాది కూడా మాలకొండయ్య భార్య జ్యోతిపై కిరోసిన్ పోసి తగులుపెట్టాడు. అయితే అదృష్టవశాత్తు అప్పుడు కాలిన గాయాలతో బతికి బయటపడింది జ్యోతి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ప్రస్తుతం జ్యోతి పరిస్థితి ఎలా ఉంది? నిన్న కావలిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య మీద కత్తితో పొడిచి చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చేవూరి జ్యోతి మాలకొండ అనే దంపతులు కావలిలో బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తుంటారు. భార్య మీద అనుమానంతో ఉన్న మాలకొండ గతంలో కూడా గతేడాది కూడా మీద హత్యాప్రయత్నం చేశారు. అప్పట్లో తిరుగు తప్పించుకుంది. ఈ నిన్న కూడా భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదాలు తీవ్రమయ్యి కత్తితో పొడిచాడు. కానీ పక్కింటి వాళ్ళు కూడా మామూలుగా యుద్ధం జరిగే వాగ్వాదం అనుకున్నారు తప్పితే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆమె గట్టి కేకలు వేయడంతో ఇంటికి వచ్చి చూశారు. అపస్మారక స్థితిలో పడడంతో కూడా నాశనం తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉంది. 24 గంటల కంటే తర్వాతనే పరిస్థితి ఏమైతే డాక్టర్లు చెప్తున్నారు. ఆమె గొంతులే కత్తి తీసుకెళ్లడంతో పాటు నరాలు 2-3 కొన్ని కట్ అయిపోయాయని వాటిని ఆపరేషన్ చేసి సరిచేశామని డాక్టర్లు చెప్తున్నారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మాలకొండ పరారులో ఉన్నారని ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు చెప్తున్నారు. శ్రీరామ్, ఇదివరకు కూడా ఆయన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఒక ఆరోపణ ఉంది. కిరోసిన్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించాడు. మరి ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? గతంలో జరిగిన సంఘటన సంబంధించి పోలీసులు అప్పట్లో కూడా కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసు సంబంధించి ఆయన బెయిల్ పై ఉన్నారు, బెయిల్ పై తిరుగుతున్నారు. మళ్ళా అదే సంఘటన మరోసారి పునరావృతం చేయడంతో పోలీసు ఈసారి కఠిన నిబంధనలు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గతంలోనే కానీ మాలకొండ మీద కఠిన చర్యలు తీసుకునే సంఘటన పునరావృతం కాదని మహిళా సంఘాలు అంటున్నాయి. పోలీసులు వైఖరి వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని చెప్పి మహిళా సంఘాలు చెప్తున్నారు. శ్రీరామ్, థ్యాంక్ యూ అమర్. తెల్లారితే పెళ్లి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే అనుకోని సంఘటన. నగదుతో పెళ్లి కొడుకు జంప్ అయ్యాడు. దాంతో మనస్తాపానికి గురైన వధువు సూసైడ్ అటెంప్ట్ చేసింది. చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో చోటు చేసుకుంది ఈ సంఘటన. సాతంబేడుకు చెందిన రాజేశ్వరికి, యానాది వెట్టుకు చెందిన రాజారాంకు ఈ నెల 4వ తేదీ ఉదయం పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చితార్థం పెట్టుకున్నారు. వరుడు రాజారాం కోరిక మేరకు ముందుగానే 2 లక్షల నగదు, 5 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి ముందు రాజారాం నగదు, బంగారంతో ఉడాయించాడు. దీంతో మనస్తాపం చెందిన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు వరదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.